ఆవిడ చిదగ్నికుండ సంభూత. సంభూత అంటే ప్రభవించింది, ఆవిడ చిదగ్నికుండంలో నుంచి వచ్చింది. మీరు ఒక్క విషయం ఆలోచించండి కొంచెం జాగ్రత్తగా. అసలు అగ్నియందు సంభవించే ప్రాణి ఉంటుందా లోకంలో? ప్రాణి అగ్నియందు తన రూపాన్ని కోల్పోతుంది తప్ప అగ్నిలోంచి ప్రాణి పుట్టదు, ఎక్కడా పుట్టదు అగ్నిలోంచి ప్రాణి. అగ్నికుండంలో నుంచి ఆవిడ ఎలా పుట్టిందండి అంటే, వసిన్యాది దేవతలు అంటున్నారు, ఆ తల్లి చిదగ్నికుండ సంభూత. ఆవిడ పుట్టింది మామూలు అగ్నికుండం కాదు, చిదగ్నికుండం. ఏమిటి ఆ చిదగ్నికుండం? ఎక్కడుంది ఆ చిదగ్నికుండం అంటే, బాహ్యమునందు భండాసురుడు పెట్టినటువంటి బాధలు భరించలేనటువంటి దేవతలందరూ కలిసి పెద్ద హోమకుండాన్ని ఏర్పాటు చేసి అందులో పరమశివుడు తీసుకొచ్చినటువంటి వాయువును అగ్నిగా నిక్షేపించి తమ యొక్క శరీర బాధములను హవిస్సులుగా సమర్పిస్తే అందులోంచి అమ్మవారు ఆవిర్భవించింది. అందులో మామూలు కట్టెలు వేయలేదు. అలాగే అందరిలో కూడా చిదగ్నికుండం ఉంటుంది. అసలు ఆ చిదగ్నికుండంలోంచి ఆవిర్భవిస్తున్న అమ్మవారిని చూడాలి. ఆ ఆవిర్భావం చూడాలంటే ఈ కళ్ళు మూసుకొని మీరు లోపలికి వెళ్ళాలి. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుతుర్లభ. బయట దొరకదు, ఆవిడిక్కడ ఉంటుంది చిదగ్నికుండం. ఇక్కడ కట్టెలు లేకుండా అగ్ని ఎలా ప్రకాశిస్తోంది అంటే, అంతర్నిరంతం నిరింధమమేధమానే మోహాంధకార పరిపధిని సంవిదజ్ఞ. ఇక్కడే జ్ఞానమనేటటువంటి అగ్నిహోత్రం ప్రకాశిస్తూ ఉంటుంది. లోపల ఉన్న జ్ఞానమన్న అగ్ని ప్రకాశిస్తే ఆ అగ్ని యొక్క ప్రకాశంలో, అగ్నికి ప్రకాశం ఉంటుంది, అగ్నికి వేడి ఒక్కటే కాదు, చీకట్లో చలిమంట వేశారు అనుకోండి, మీకు ఆ మంట యొక్క ప్రకాశంలో వస్తువులు కనబడుతూ ఉంటాయి. ఈ ప్రకాశము అగ్నికి ఉన్నట్టే జ్ఞానమునకు ప్రకాశం ఉంటుంది. ఈ ప్రకాశము కలిగిన జ్ఞానము దేన్ని తీసేస్తుంది? అజ్ఞానమనేటటువంటి చీకటిని తీసేస్తుంది. ఈ జ్ఞానము కలిగితే ఉత్తర క్షణంలో అజ్ఞానము పోతే మోక్షమునకు యోగ్యత కలుగుతుంది. ఏమిటండి అజ్ఞానం? ఏమిటండి అజ్ఞానం అనొచ్చు మీకు, నేను తేలిక మాటల్లో చెప్పాలి అంటే, అజ్ఞానము అనగా మాయ, అజ్ఞానం అనగా అవిద్య. మాయపోతే ఉండేదే జ్ఞానము, మాయపోవడం జ్ఞానం ఉండడం అంటే ఎంత సులభంగా ఉంటుందో తెలుసా అండి. అనుష్ఠానంలోకి తేవడం కష్టం, కానీ మాయ అనగా తేలిక మాటలో మీరు బాగా గుర్తుపెట్టుకోండి. నామము రూపము మాయ, రూపము మాయ, నామము మాయ. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఒక మట్టి ముద్ద ఒకటి ఉంది. ఇప్పుడు ఈ మట్టి ముద్దని తీసుకొచ్చి నేను ఆ మట్టి ముద్దతో ఒక ప్రమిది చేసి అక్కడ పెట్టాను. ఇది ఏమిటి అని అడిగాను మీ అందరికీ చూపించి. ఇదేమిటి? ప్రమిద అన్నారు. ప్రమిద అన్నది ఏమిటి దాని పేరు? ఇప్పుడు నేనేం చేశానంటే, దీన్ని ఈ ప్రమిదని తీసుకొచ్చి పగలకొట్టేసి నీళ్లు పోసి మళ్ళీ మట్టితో ముద్ద చేసి, ఇప్పుడు దాంతోనే ఒక చిన్న కుండి, ఒకదాన్ని తులసి కోటని ఒకదాన్ని తయారు చేసి పైకి ఎత్తి, ఇది ఏమిటి అన్నాడు. తులసి కోట అన్నాడు. బాగా గుర్తుపట్టండి. తులసి కోటగా తయారు చేసి చూపించినప్పుడు ప్రమిదా అని ఎవరైనా అన్నారనుకోండి, నవ్వుతారందరూ. అదేంటంటే, తులసి కోట ప్రమిది ఏమిటండి అంటే, నేను ప్రమిదిని చూపిస్తే తులసి కోట అన్నాడు. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి. ఈ మట్టి ప్రమిద కోట, మట్టి తులసి లేకపోతే ప్రమిద. మట్టి ప్రమిద కోట కాదు, మట్టి తులసి లేకపోతే తులసి కోట కాదు. ప్రమిద కాదు, తులసి కోట కాదు. మీరు ఎలా చేస్తే అలా అవుతోంది. ఎలా మీరు చూస్తే, ఏ పేరుతో ఊహిస్తే ఆ పేరుతో ఇలా ఉంటుందని మీరు అనుకున్నట్టు కనపడిన నామము, రూపము మాయ మట్టిగా ఉన్నది సత్యం. అసలు మట్టి దాని సత్యం. మీకు పైకి కనపడినది మాయ ఉన్నది, బంగారం అది. ఈ ఉంగరంగా ఉంటే ఉంగరమని పేరు కలిగిన నామము, రూపము, మాయ ఉన్న బంగారమే సత్యం. బంగారం లేకపోతే ఉంగరము లేదు, ఉంగరమన్న పేరు లేదు, ఉంగరమనేటటువంటి ఆభరణము లేదు, రూపము లేదు, నామము లేదు. నామము రూపము లేకుండా బంగారం ఉంటుందా?
ఉంగరంగా కాకుండా ఉంగరమన్న పేరు లేకుండా బంగారం ఉండడానికి అవకాశం ఉంటుందా? దానికి అంత పెద్ద అనుమానం ఏంటండి? ఉంటుందా? ఉంటుంది. ఇప్పుడు ఈ ఉంగరాన్ని కరిగించేశారనుకోండి, బంగారం ఉంటుందా ఉండదా? ఉంటుంది. బంగారం మీకు ఇవ్వకుండా ఉంగరం చెయ్యి అన్నాను అనుకోండి, ఉంటుందా ఉండదు? బంగారము లేని నామము రూపము లేవు. నామము రూపము లేకపోతే బంగారం ఉంది, బ్రహ్మము ఉంటుంది. నామము రూపము మాయ, నామరూపములు మాయ. బ్రహ్మ సత్యం, బ్రహ్మ సత్యం, జగన్మిథ్య. ఇది అనుభవంలోకి వస్తే జ్ఞానం. అది రాకుండా నామరూపములే కనపడుతుంటే మాయ. ఈ మాయని దాటాలంటే అమ్మవారి అనుగ్రహం ఉండాలి. అనుగ్రహం ఉంటే అంతటా ఏం కనపడుతుంది? ఈశ్వరుడే కనపడతాడు. ఈశ్వరుడు తప్పి ఇంకోటి కనపడదు. అంతటా ఉన్నది ఈశ్వరుడే. దొంగగా ఈశ్వరుడు, మైకుగా ఈశ్వరుడు, దీనిగా ఈశ్వరుడు. అందుకే రామకృష్ణ పరమహంస ఒక అత్యద్భుతమైన మాట చెప్తుండేవారు. ఒక ఆయన్ని పట్టుకెళ్ళి ఒక ఆయన వెళ్ళిపోతున్నాడు, తన్నుకు పడిపోయాడు. పడిపోతే స్పృహ తప్పిపోయింది. స్పృహ తప్పిపోయి ఆయన పడి ఉండగా ఓ గుర్రాలు దండుగ ఒకటి పరిగెత్తుకుంటూ ఆయన మించి నడిచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఒంటి నిండా దెబ్బలు తగిలాయి. దెబ్బలు తగిలిన తర్వాత ఎవరో చూశారు, ఆయన్ని తీసుకెళ్లారు, కూర్చోబెట్టారు. ముఖం మీద నీళ్లు చల్లారు, తెలివొచ్చింది. వచ్చిన తర్వాత పక్క వాళ్ళు చెప్పుకుంటున్నాడు. చెప్పుకుంటూ అయ్యో పాపం, ఈయనకి ఇన్ని దెబ్బలు తగిలేయి, అది ఇది అన్నారు. అన్న తర్వాత ఈయన్ని అడిగారు తెలివి ఉందో లేదో అని. ఏమైంది నీకు అన్నారు. ఆయన అన్నాడు, ఈశ్వరుని అనుగ్రహము చేత నాకు ఎదురు దెబ్బ తగిలి పడిపోయినాను. ఈశ్వరానుగ్రహము చేత తెలివి తప్పినది. ఈశ్వరానుగ్రహము చేత గుర్రపు దండు పరిగెత్తినది. ఈశ్వరానుగ్రహము చేత దెబ్బలు తగిలినవి. ఈశ్వరానుగ్రహముతో మీరు నన్ను పైకెత్తారు. ఈశ్వరానుగ్రహము చేత నీళ్లు చల్లారు. ఈశ్వరానుగ్రహము చేత తెలివి వచ్చింది అన్నాడు. ఇప్పుడు ఆయనకి ద్వంద్వాలు లేవు. దెబ్బలు తగిలిన ఈశ్వరానుగ్రహమే, నీళ్లు జల్లిన ఈశ్వరానుగ్రహమే. ఆయన మాయకి వశుడై లేడు. అన్నిటా ఈశ్వరానుసంధానమే చేస్తున్నాడు. అంతటా ఈశ్వరుని చూడగలిగితే నమచోరాయచ శప్యాయచ పేన్యాయచ శకత్యాయచ ప్రవాహ్యాయచ, అంతకా ఈశ్వరుడు. ఇది అంత తేలికై ఉంటే శంకరాచార్యుల వారంతకి వారు కాశీపట్టణంలో పొరపాటు పడి ఎవరు నువ్వు పక్కకు తప్పుకో అని ఉండేవారు కాదు. నేను తప్పుకోనా, నాలో ఆత్మని తప్పుకోనా అన్న తరువాత మనీషా పంచకం చేశారు. అంత తేలికైతే అందరూ మోక్షాన్ని పొంది ఉండేవారు. మాయ తొలగడం ఆవిడ అనుగ్రహంతోనే తొలగుతుంది. ఎవరికి తొలతుందో వాడు మోక్షాన్ని పొందుతాడు. అలా పొందగలిగినటువంటి శక్తి ఏర్పడితే చిదగ్నికుండ సంభూత కర్రలు లేకుండా ఇక్కడే హోమగుండంలోంచి ఆవిడ అగ్ని రూపంలో జ్ఞానాగ్నిగా పైకి ప్రకాశిస్తోంది. ఈ జ్ఞానాగ్ని చేత అంతటా ప్రకాశంలో కనపడేటటువంటి వస్తువు ఈశ్వరుడు ఒక్కడే. హోమకుండంలో ఉన్నటువంటి అగ్ని అన్ని వైపుల నుంచి పవిత్రమే. అటువైపు అగ్నిలో హవిశ్చేయండి, ఇటువైపు అగ్నిలో నుంచి నేను ఏదో వెలిగించుకుంటాను, లేకపోతే వంట చేసుకోవడానికి ఓ చిన్న కర్రముక్క వెలిగించుకుంటాను అనరు. ఎటువైపు అగ్నిహోత్రమైనా నమస్కారం చెయ్యవలసిందే. అలాగే ఇక్కడ పుట్టినటువంటి కర్రలు లేని జ్ఞానాగ్ని పరమ పవిత్రం. దీని ప్రకాశంలో కనపడేది ఏది అంటే ఈశ్వరుడే. దాని ప్రకాశంలో లేనిది ఏది అంటే, పోయే చీకటి ఏది అంటే అజ్ఞానమే. కాబట్టి ఇక్కడే ఆవిడ చైతన్యం అనేటటువంటి అగ్నిరూపగా పైకొస్తుంది. ఇది దర్శనం అవ్వడం చాలా గొప్ప విషయం అండి. అందుకే వశిన్యాది దేవతలు కీర్తనం చేయటం వెనక తల అసలు నిజంగా కళ్ళు మూసుకొని చిదగ్నికుండ సంభూత అన్నప్పుడు ఆవిడ ఇక్కడే ఆవిర్భవిస్తూ పైకి వస్తున్నటువంటి స్వరూప దర్శనం కానీ ప్రారంభమైతే ఎంత గొప్ప విషయం జరుగుతుందో తెలుసా అండి. దేవకార్య సముద్యత, ఆవిడ దేవతా కార్యము కొరకు అని ఆవిర్భవిస్తోంది. ఆవిడ ఇతరమైనటువంటి కార్యం మీద ఆవిర్భవించకం లేదు. దేని కొరకు? దేవతల కొరకు. రకు ఏమిటి దేవతా కార్యం? భండాసురుడి చేత బాధలు పొందుతున్నారు.
భండాసురుని నిర్జించడానికి ఆవిడ ఆ అగ్నిహోత్రంలో నుంచి పైకి వస్తుంది.